ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। मानस भज रे गुरुचरणम् मानस भज रे गुरुचरणम् दुस्तर भवसागर तरणम् दुस्तर भवसागर तरणम्। गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय स्वामीनाथ सद्गुरु जय जय। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुण शिव। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः। श्री सद्गुरुनाथ महाराज की जय। భజ గోవిందం ఇప్పటికైనవన్నీ చదవదాం. పుస్తకం ఉంచుకోండి ఎప్పుడు దగ్గర, కలిపి చదవదాం. ఇప్పటికైన శ్లోకాలన్నీ ఈ రోజుది నేను రిపీట్ చేయిస్తాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే नहि नहि रक्षति डुकृन्करणे मूढ़ जहि धनागम तृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम्। भज गोविंदम भज गोविंदम गोविंदम भज मूढ़मते नारी स्तन भरनाभिदेशं दृष्ट्वा मगामोहावेशं ये तन्मां सवसादि विकारम्
मनसि विचिन्तय वारं वारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते नलिनीदलगतजलमतितरलं तद्वज्जीवितमतिशयचपलं विद्धि व्यात्यभिमानग्रस्तं लोकं शोकहतं च समस्तं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावद्वित्तोपार्जनशक्तः तावन्निज परिवारो रक्तः जीवति जर्जरदेः वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहपाये भार्याभिभ्यति तस्मिन् काये भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते काते कान्ता कस्ते पुत्रः संसारोऽयमतीव विचित्रः कस्य त्वं कः कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते गोविन्दं भज భజ గోవిందం. లాస్ట్ క్లాస్లో స్వామి ఇచ్చిన ఆఖరి సందేశం ఏంటి స్వామి అంటే సంసారః అయం అతీవ విచిత్రః. ఈ సంసారం మనం ఏదైతే కలిగి ఉన్నామో మరొకసారి గుర్తుంచుకోండి, సంసారం అంటే బయటది కాదు, సంసారం అంటే మన ఇన్నర్ నిర్మాణం. ఏ రకంగా మన తాలూకా నిర్మాణం మనం చేసుకున్నామో అదే మన సంసారం. సో బయట దేనిని ద్వేషించే హక్కే మనకు లేదంటారు గురుదేవ్ ఒక్కొక్క లెక్చర్స్ లో. అది బాగాలేదు స్వామి, ఇది బాగాలేదు స్వామి, అవన్నీ ఎలాగున్నాయో నీకెందుకు, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. ఇదే మన సంసారం. సంసారం అయం అతీవ విచిత్ర అయింది స్వామి అంటే సత్యాన్ని గ్రహించలేకపోతుంది, అసత్యాన్ని విడిచిపెట్టలేకపోతుంది. విచిత్రం ఏమిటి స్వామి అంటే సత్యం ఒప్పుకోవట్లేదు, అసత్యాన్ని విడిచిపెట్టలేకపోతుంది. ఇటువంటి విచిత్రమైన సంసార నిర్మాణాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. మరి దీనికి రెమెడీ ఏంటి స్వామీజీ, పరిష్కారం ఏంటి స్వామీజీ అండి అంటే తత్వం చింతయ తదిహ భ్రాతః. తత్వ చింతనం దీనికి మెడిసిన్.
ఔషధం. చూడండి, విచారణ సరిగా చేయకపోవటం వల్లనే ఈ నిర్మాణం మనం ఇలా క్రియేట్ చేసేసుకున్నాం. ఇది ఒక వలయాన్ని మనల్ని మనం సృష్టించేసుకున్నాం. కారణం ఏంటి స్వామిజీ అండి అంటే సరైన విచారణ లేకపోవడం. కాబట్టి స్వామి చెప్తున్నారు, తత్వం చింతయ. తత్వ చింతనాన్ని కానీ ప్రారంభిస్తే ఈ సంఖ్యలన్నీ కూడా మనలో తొలగిపోతాయి. మన యొక్క నిజస్వరూపాన్ని, దేదీప్యమానమైన మన యొక్క భగవత్ తత్వాన్ని, మన రియల్ గ్లోరీ, మన ట్రూ ఐడెంటిటీ. గురుదేవులు అంటారు, ఇది మన జన్మ హక్కట. భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో ఆ రోజుల్లో అనేవారు, స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని. గురుదేవ్ ఏమనేవారండి అంటే, మోక్షం మీ జన్మ హక్కు. అదేం స్వామి, ఆ మోక్ష పదార్థం ఏదైతే చెప్తున్నారో అది మీ స్వరూపమే. ఇంకెవరిదో అయితే మనకు అడిగే హక్కు ఉండకపోవచ్చు. మన స్వరూపాన్ని మనం అడిగే హక్కు మనకి స్వతహాగా ఉంటుంది. కాబట్టి ఆ తత్వం చింతయ తదిహ భ్రాత. తత్వ విచారణ చేస్తే మన గ్రేట్ ఐడెంటిటీని మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. స్వామి అదేదో అంటారు చూడండి, ఆయనే ఉంటే నాకెందుకు ఈ కష్టం స్వామి అంటారు. నాకు సరిగా ఆ సామెత రావట్లే. ఆ తత్వ విచారణ చేసే స్తోమతే నాకుంటే ఈ కోపంలో నేను ఎందుకు పడిపోతాను స్వామి? నాకు రావటం లేదు విచారణ చేయటం. మరి దానికి ఏమైనా పరిష్కారం ఉందా అంటే దానికి పరిష్కారాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఏంటండి తత్వ విచారణ ఎలా చెయ్యాలో చూపించే నావ ఏంటండి అంటే సత్సంగం. గత క్లాసులో మనం హింట్ చెప్పుకున్నాం. సరైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలండి అంటే మన జీవితంలో ఉండవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏంటి స్వామి అండి అంటే మహాత్ముల యొక్క కంపెనీ, విద్వాంసుల యొక్క కంపెనీ, చదువుకున్న వాళ్ళ యొక్క సాంగత్యం. సో దాని యొక్క గ్లోరీని తర్వాత శ్లోకంలో స్వామి చెప్తున్నారు. రిపీట్ చేయండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. టుగెదర్. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. స్వామీజీ మీకు ఒక స్వీట్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం స్వామీజీ అన్నారంట సత్సంగంలో జనం. స్పీకర్కి చాలా ఉత్సాహం వేసిందంటే ఏంటి స్వీట్ న్యూస్ చెప్పండి చెప్పండి అంటే ఈ శ్లోకం మాకు వచ్చేసి స్వామీజీ. అదేమిటండి అంటే ఇది చాలా ఫేమస్ స్వామీజీ భజగోవిందంలో ఈ శ్లోకం. సో వి ఆల్ నో ఇట్. నిజానికి ఆ సాధన చెయ్యాలి ఈ సాధన చెయ్యాలి అని మనం చెప్పుకుంటాం. ఈ సాధన ముందు చేయాలి. కనీసం ముఖ్యమైన అంశాలు ఏవేవైతే మన పెద్దవాళ్ళు చెప్తారో వాటిని కంఠస్థ పెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ ముఖ్యమైన అంశాలు కలిగిన శ్లోకాల్లో ఇదొకటి ఇంపార్టెంట్ శ్లోకం. చాలా చాలా ఫేమస్. మనకి కంఠత రావాలి. వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, రాని వాళ్ళం మనం దాన్ని కంఠస్థ పెట్టడానికి ట్రై చేయాలి. 4 లైన్లు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం,
నిశ్చల తత్వే జీవన్ముక్తి. 4 lines. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనేది మకుటం. దానికి చేర్చుకున్నామంటే హాయిగా ఎక్కడ నడుచుకున్నా, ఆడుకున్నా, పాడుకున్నా మనం భజ గోవిందాన్ని పాడుకోవచ్చు. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఎంత బాగా పాడతారు, వినే ఉంటారు మీలో చాలా మంది. మధురాతి మధురంగా ఇందులోని 12, 13 శ్లోకాలు ఎంచుకొని అమ్మగారు పాడారు. ప్రతి శ్లోకంలో భావాన్ని, ప్రత్యేకమైన రాగాన్ని అందులో కూర్చి, మీరెందుకు చెప్తున్నారు స్వామి ఇక్కడ సత్సంగంలో అంటే, ఆ చాంటింగ్ అంత ఫేవరెట్ గా నాకు ఇష్టం. ప్రత్యేకంగా మై ఫేవరెట్ చాంటింగ్ ఏంటండి అంటే భజ గోవిందం. అంత బాగా పాడారు ఆమె. మరి సత్సంగం గురించి చెప్తున్నారంటే ఆ పాట కూడా సత్సంగమే, భగవత్ కీర్తన. ఎస్ స్వామి. ఈ శ్లోకానికి ఒక పేరు ఉందండి, గురూజీ ఎప్పుడు చెప్తారు. ఏంటి స్వామిజీ శ్లోకానికి ఉన్న పేరంటే, ఇది ల్యాడర్ ఆఫ్ రైజ్ అంటారు ఆయన. ల్యాడర్ ఆఫ్ రైజ్ అంటే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఇది ఒక నిచ్చెన. ల్యాడర్ అంటే నిచ్చెన కదండి. ఈ నిచ్చెనలో ఎన్ని మెట్లు ఉన్నాయి స్వామి అంటే, ఈ నిచ్చెనలో 5 మెట్లు ఉన్నాయి. ఈ 5 మెట్లు 1, 2, 3, 4, 5వ మెట్టు ఎక్కేసరికి మీరు ఎవరయ్యా అంటే, ఈ 5వ మెట్లో మన జీవన్ముక్తులం. మొదటి మెట్టు ఏంటి స్వామీజీ నిచ్చెనలో? సత్సంగం. సత్సంగం నుంచి 2వ మెట్టుకి వెళ్తామంట. అదేంటి స్వామీజీ? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం నుంచి 2వ మెట్టు ఏంటి స్వామీజీ అంటే నిస్సంగానికి వెళ్తామంట. నిస్సంగం నుంచి ఎక్కడికి వెళ్తాం స్వామీజీ? నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహరహితమైన స్థితికి చేరుతాం. 3 మెట్లు. నిర్మోహం నుంచి 4వ మెట్టుకు వెళ్తాం స్వామీజీ. అదేంటి స్వామీజీ అంటే నిశ్చల తత్వం. నిశ్చల తత్వం అంటే జ్ఞాన నిలకడ. నిశ్చలం అంటే నిలకడ, తత్వం అంటే జ్ఞానం. జ్ఞానం నిలబడి ఉంటుంది మనలో. నిశ్చల తత్వం. నిశ్చల తత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే అంతవరకు ఆ జ్ఞాన ప్రభావం లేకపోవటం వలన మనల్ని మనం ఒక లిమిటెడ్ క్రీచర్ గా చూసుకున్నాం, జీవుడిగా. ఆ జీవత్వం నుంచే మనం బయటపడి బ్రహ్మత్వాన్ని పొందుతాం. చూడండి ఎంత బాగున్నాయో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సర్వ బంధాలు పోయాయి. అందుకే ఆయన దీన్ని ల్యాడర్ ఆఫ్ రైజ్, పైకి ఎదిగే నిచ్చెన అన్నారు. ఏమండి, మన భగవద్గీతలో ఇంకొక నిచ్చెన ఉందండి 2వ అధ్యాయంలో. అదే స్వామీజీ అంటే ల్యాడర్ ఆఫ్ ఫాల్. 2వ అధ్యాయంలో మనం ఎలా పతనం అయిపోతామో ఒక నిచ్చెన చూపిస్తాడు శ్రీకృష్ణ. ఎక్కడ స్వామి ఆ నిచ్చెన ఉంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక మనిషి ఎలా నాశనం అయిపోతాడో చూపించే నిచ్చెన కూడా మన స్క్రిప్చర్స్ లో ఉంది. ఒక మనిషి ఎలాగైతే ఔన్నత్యాన్ని పొందుతాడో ఆ నిచ్చెన కూడా మన స్క్రిప్చర్స్ లో ఉంది. ఏ నిచ్చెన పట్టుకుంటామో మన ఇష్టమే. ఒక నిచ్చెన పట్టుకుంటే మన స్వరూపాన్ని చేరుతాం, ఇంకొక నిచ్చెన పట్టుకుంటే ప్రణశ్యతి. ప్రణశ్యతి అంటే అక్కడ చెప్తారు శంకరాచార్య, చతురార్థ పురుషార్థాలకి అన్నిటికీ కూడా అన్ఫిట్ అయిపోతాడు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో దేనికి పనికి రాకుండా పోవటమే ప్రణాశనము అంటాడు ఆయన. ఇహలోకానికి కూడా పనికిరాడు, పరలోకం మాట దేవుడు ఎరుగు. కాబట్టి ఈ నిచ్చెనని మనం పట్టుకోవాలి. ఇది మంచిది. సువర్ణ పథం, బంగారు మార్గం. అయితే దీంట్లో మొదటి మెట్టు ఏంటి స్వామి అంటే, మొదటి మెట్టు సత్సంగం. ఆహా,
మన సర్వ శాస్త్రాల్లో ఏ బుక్ అయినా మీరు పట్టుకోండి, అన్నీ ఏకకంఠంతో గ్లోరిఫై చేసినది ఏంటి స్వామీజీ అండి అంటే సత్సంగం. రామాయణం, భాగవతం, భారతం. ఈ రోజుల్లో మనకి కొంచెం ఆ కల్చర్ తగ్గిపోయింది కానండి, పూర్వం రోజుల్లో మహాత్ములని పిలిచి మన ఇళ్లల్లో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మందిని వారి దగ్గరకు చేర్చి, బాబు మాకు ఏదైనా మంచి మాట చెప్పండి అని భక్తి శ్రద్ధలతో దాసులుగా, పరిచారకులు ఎలా అయితే స్వామి దగ్గర ఉంటారో అంత ఉత్తమమైన భావంతో, శ్రద్ధా భక్తితో వాళ్ళు చెప్పేది వినేవారు. వాళ్ళు ఒకసారి చెప్తే చాలండి, జీవితం అంతా అది పాటించేవారు. సత్సంగం అంటే మన భక్తికి శ్రద్ధకి పరాకాష్ట. మేము కూడా చూసాం, మా తల్లిదండ్రులు అలా సేవించేవారు కొంతమంది మహాత్ముల్ని. అమ్మో, నేనైతే వ్యక్తిగత విషయం అయినా చెప్తున్నాను. మా నాన్నగారు, మా తండ్రి గారు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక సాధు వస్తుండేవారు మా ఇంటికి. ఆయన ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అట పూర్వం రోజుల్లో ఎప్పుడో. ఆ తర్వాత ఆయన శివానంద ఆశ్రమం, ఆ రోజుల్లో శివానంద ఆశ్రమంలో గురుదేవులు ఆ టైంలో ఎప్పుడో వెళ్ళిపోతారు. ఎప్పుడైనా ఏదైనా పని ఉండి మా గ్రామం వస్తే మా నాన్నగారికి ఆయన పోస్ట్ కార్డులో రాసేవారు, ఫలానా తారీఖు ఫలానా రోజు నేను వస్తున్నాను నాయన నాయన అనేవారు. ఆయన మాట కూడా అంత మధురం. మా నాన్నగారు అత్యంత పావనంగా ఆయన ఉన్నన్న రోజులు ఈయన ఒక సన్యాసిలాగా ఉండేవారు. భక్తి శ్రద్ధ, మాట బయటకు అనేవారు కాదు. చిన్న పిల్లలం మేము, మాకేం చెప్పేవారు తెలుసా అండి, ఆయన్ని సాధు పెదనన్నా అని పిలండి అనేవారు. నేను మీ తండ్రిని కదా, నాకన్నా పెద్ద తండ్రి. ఆయన శుశ్రూష చేసి సాయంత్రం గ్రామస్తులందరూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చు, బాబు ఏదైనా చెప్పండి అని. భారతంలోనో భాగవతంలోనో రామాయణంలోనో చెబితే తరించేవారు. ఆయన ఉన్న వారమో 4 రోజులు 10 రోజులు ఆయన అంతగా సేవించుకునేవారు. వారు రోడ్డు వెంబడి వెళ్ళిపోతే అందరూ స్వతహాగా దారిచ్చేవారు, పక్కకి వెళ్ళిపోయి పక్క నుంచి దండాలు పెట్టేవారు. సాధు సంఘం అంటే మన సంస్కృతిలో అంత గొప్ప విశేషమైన స్థానం. చక్రవర్తులు నిలబడి సింహాసనాన్ని వాళ్ళకి ఇచ్చేవారు, బాబు కూర్చోండి. సత్సంగం అంటే ఇంత గ్లోరీ ఉన్న ఒక అంశం. ఎంత వర్ణించినా అది మన యొక్క శ్రద్ధ భక్తి మీద. సత్సంగత్వే స్వామి అయితే ఇందులో పద్యంలో ఏం చెప్తున్నారు స్వామి అంటే, సత్సంగాన్ని ఆచరించటం వలన ఏం కలుగుతుందండి అంటే నిస్సంగత కలుగుతుంది. నిస్సంగత అంటే మనలో ఉన్నటువంటి రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అన్ని పడిపోవటం. మనమేమి స్వామీజీ నిస్సంగత అంటే అందరినీ వదిలేస్తామని కాదు, అందరినీ వదలం. బయట లోపట ఏ అయితే రాంగ్ అండర్స్టాండింగ్ సంఘాలను కలిగి ఉన్నామో ఆ దుస్సంగత్వం అంతా పోతుంది. మంచినీళ్ళు వస్తేనే మురికి నీరు పోతుందండి కదా. సో ఆ రకంగానే సత్సంగం ప్రవేశిస్తేనే మనలో ఉన్నటువంటి ఈ దుర్గంధమైన వాసనలు, వృత్తులు, భావాలు ఇవన్నీ కూడా బయటికి పోతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహము అంటే ఏంటి స్వామి అంటే, మోహం అంటే సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోవటాన్నే మోహం అంటాం. సత్యం ఏదయ్యా అంటే నాకు కనిపించటం లేదు అంట. సత్యం కనిపించకపోవటం ఏంటంటే నిత్య ప్రకాశ వస్తువు అది. మరి ఇదంతా చూస్తున్నది ఏంటయ్యా అంటే ఇది సత్యం స్వామి అంటాం. అది సత్యం ఏంటయ్యా, నీ కళ్ళ ముందే రోజు చచ్చిపోతుంది కదా అంటే, ఏమో స్వామి నాకట్టా అనిపిస్తుంది అంటే. నిత్య ప్రకాశ వస్తువు ఏంటో తెలీదు, నిత్యము మారిపోతున్న వస్తువుని ఇది నిజం ఇది నిజం అని పరుగులు పెడుతున్నాం. ఏమయ్యా అంటే ఏమో అండి అంటాం. దీని పేరే మోహం.
మోహం అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకపోవడం మూల విషయంలో. అక్కడ క్లారిటీ రావటాన్ని నిర్మోహత్వము అంటారు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, జ్ఞానం ఏదో ప్రత్యేకమైన పదార్థాన్ని మనలో పెట్టదు. జ్ఞానం మనలో ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తారు. అది పోయిన వెంటనే ఆ స్వయం ప్రకాశ వస్తువు తనంతట తానే విజృంభించి షైన్ అవుతుంది, మామూలుగా కాదు. ఇది నేనా అంటాం, అవును నువ్వే. నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే ఈ అజ్ఞాన బంధం పోయిందో స్వామి, దాని వల్ల లాభం ఏంటండి అంటే జ్ఞాన నిశ్చలత. దాని పేరే నిశ్చలతత్వం. హరియోమండి. ఈరోజు కూడా ఇంటర్నెట్, ఫోన్ ఇంటర్నెట్ మీద నడిపిస్తుంది. ఇంటర్నెట్ కొంచెం ప్రాబ్లం. నిశ్చల తత్వం అంటే జ్ఞాన నిలకడని కలిగి ఉండటం. అంటే మళ్ళెప్పుడు మనకి సంశయం రాదు. నేను జీవుడినా, మనస్సునా, బుద్ధినా, శరీరాన్నా, ఇదంతా సత్యమా అసత్యమా అని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడమే ఆ నిశ్చల తత్వంలోనే ఈ జీవభావం పోతుంది. జీవన ముక్తి. మన యొక్క నిజ బ్రహ్మ స్వరూపాన్ని మనం పొందుతాం. సో ఇది బంగారు మార్గం, స్వర్ణ పదం. ఈ స్వర్ణ పదానికి మొదటి మెట్టేంటి స్వామి అంటే సత్సంగదానం. మన ప్రధానమైన విచారణ ఏంటి స్వామి అంటే సత్సంగమే. నెక్స్ట్ క్లాస్ లో నిస్సంగం, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, జీవన్ముక్తి అవి చూద్దాం. ఇవాళ మాత్రం కంప్లీట్ గా మనం అలాట్ చేసేది దీని యొక్క విశేషాన్ని, దీని యొక్క గ్లోరీని మనం తెలుసుకోవటమే కదా. దీని యొక్క పదానికి అర్థం ఏంటి స్వామి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, సత్సంగం అనేది రెండు పదాల యొక్క కలయిక. ఏ రెండు పదాలు స్వామి? సత్త ప్లస్ సంగం ఇస్ ఈక్వల్ టు సత్సంగం. మరి సత్ అంటే ఏంటి స్వామి అంటే సంస్కృతంలో సత్ అంటే అర్థం గుడ్, మంచి. సంగము అంటే అర్థం ఏంటి స్వామిజీ అండి అంటే ఆ మంచితో కలిసి ఉండడం పేరే సత్సంగం. అంత దీని పదార్థం యొక్క నిర్వచనం అయితే సత్ అంటే ఏంటండి అంటే గుడ్. అయితే సాధారణంగా మనమేమనుకుంటామండి అంటే సత్సంగం అంటే ప్రవచనము అనేది మనకు ఒక అభిప్రాయం. అంటే ఇది కాదా స్వామి అంటే ఇదిను, కానీ ఇది ఒక్కటే సత్సంగం అని కాదు. మంచితో మనం ఎప్పుడు కలిసి ఉన్నా దాని పేరు సత్సంగమే. ఎలాంటిది ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. మొదటిది ఏంటి స్వామి అండి అంటే మంచి వ్యక్తులతో మనం సంగత్వాన్ని కలిగి ఉండాలండి. ఇది చాలా చాలా జాగ్రత్త మనం తీసుకోవలసిన జీవితంలో. మా స్వామి పదే పదే అంటుండేవారు, ఐసా సంగ వైసా రంగ్. మన సంఘాన్ని బట్టే మన రంగు ఉంటదంట. ఐసా సంగ వైసా రంగ్ అనేవారు. మనం ఎలాంటి వ్యక్తులతో తిరుగుతుంటామో మన క్యారెక్టర్ ఆ రకంగానే డెవలప్ అవుతుంది. చాలా మంది మహాత్ములు చెప్తారు కదండి, ఆయన ఫలానా వాడండి అంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరండి అని అడుగుతారు. ఫలానా ఫలానా ఆయన ఫ్రెండ్స్ అండి అంటే ఓహో వీడు ఆ గ్రూపుకి చెందిన వాడనమాట అంటారు, పిల్లలకి ముఖ్యంగా. కాబట్టి మనం ఏ వ్యక్తులతో ఎవరితో మనం తిరుగుతున్నాం వాళ్ళని మనం ఎప్పుడు కూడా మంచి వాళ్ళని పొందటం చాలా గొప్ప జాగ్రత్త. ఇది మన అందరికీ అనుభవమే. ఎవరితో వెళ్తే దెబ్బలు తగులుతాయో, ఎవరితో ఉంటే సేఫ్టీగా ఉంటాం. కాబట్టి మంచి వ్యక్తులతో సాన్నిధ్యాన్ని సత్సంగము అంటారు. యుధిష్ఠిరుడికి ఎప్పుడు నచ్చేది దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని.
వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని కొట్టు, వీళ్ళని కొట్టు, అవమానం చెయ్యు, అది లాక్కో, ఇది ఆడికి అది అలా అలవాటు అయిపోయింది. ప్రాణం పోయే వరకు వాడి బుద్ధి పోలా. ఇటువైపు పాండవులకి వీళ్ళకి ఎప్పుడు కృష్ణ సాంగత్యం. కృష్ణుడితో వీళ్ళు సాంగత్యం కలిగి ఉన్నారు కాబట్టే వీళ్ళు అష్ట కష్టాలని ఓర్చుకున్నారు, అనేక అవమానాలను సహించారు, అయినా ధర్మాన్ని విడిచిపెట్టలే. కారణం ఏంటంటే సంఘం. అటువైపు శకుని ఉన్నాడు, ఇటువైపు ఏమో కృష్ణుడు ఉన్నాడు. అయితే కృష్ణుడు వాళ్ళకి లభించడా స్వామి అంటే ఆయన అవైలబులే. కృష్ణుడితో ఫ్రెండ్షిప్ దుర్యోధనుడు చేస్తానంటే కృష్ణుడు వద్దంటాడా? కానీ ఈయనకి నచ్చదు. ఎందుకంటే నాకు మంచి మాటలు వినిపించితే కఠినంగా ఉంటుంది స్వామి. ధృతరాష్ట్రుడు కూడా అంతే, అంటే విదురా మనస్సంతా బాధిస్తుంది, ఏవైనా మంచి మాటలు చెప్పు అనేవాడు. విదురుడు ఏవైనా మంచి మాటలు చెప్తే, ఏంటి విదురా నువ్వు నన్ను తిడుతున్నావో నన్ను ఓదారుస్తున్నావో నాకు అర్థం అవట్లేదు అని అంటే ఆయన అనేవాడు, స్వామి నా మాటల్లో తప్పేమీ లేదు, నువ్వు ఇంకేదో వ్రతం పెట్టావు, ఆ వ్రతంలో ఉన్న వాళ్ళకి మంచి మాటలన్నీ చేతిగులికల్లానే కనిపిస్తాయి. కాబట్టి మొదటి జాగ్రత్త ఏంటి స్వామి అండి అంటే మంచి వాళ్ళతో మనం సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. మన పిల్లలకి కూడా చెప్పాలి, మన మనవలకి, తెలిసిన వాళ్ళందరికీ మంచి వాళ్ళతో స్నేహం చేయరా? మీ క్లాసులో కానీ, మీ వీధిలో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళతో స్నేహం చేయరా అని వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వెళ్ళండి స్వామీజీ దగ్గరికి, ఏవైనా 4 మంచి మాటలో, గీతా శ్లోకాలు, రామాయణం కథలు అని చెప్తారు, సరదాగా వెళ్ళండి అన్న. వెళ్ళండి ఫలానా మాస్టర్ గారి దగ్గరికి, అక్కడ జాగ్రత్తగా నడుచుకోండి, ఇక్కడ జాగ్రత్తగా నడుచుకోండి అని వాళ్ళకి విద్యా బుద్ధులు చెప్పినప్పుడే ఈ జాగ్రత్తలు మనం చెప్పాలి. రెండవది ఏంటి స్వామీజీ అండి అంటే, రెండవ సాంగత్యం మంచి పుస్తకం అంట. ఇదంతా పెద్దవాళ్ళు ఎంక్వైరీ చేసిన విచారణ అండి. ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ తర్వాత మన మీద ఎక్కువ మరింత ప్రభావాన్ని చూపించేది ఏంటి స్వామీజీ అండి అంటే సాహిత్యం. కాబట్టి ఇది మనకు ఒక హ్యాబిట్ లాగా ఉండాలి. హ్యాబిట్ అంటే ఒక వ్యసనం లాగా ఉండాలి. ప్రతిరోజు ఒక మంచి పుస్తకాన్ని కొంతసేపు చదవనదే నేను పడుకోను స్వామీజీ. ప్రతిరోజు చదవాలి. లేదు ప్రతిరోజు ఎవరికైనా ఇటువంటి సత్సంగం కానీ దొరికితే మహాభాగ్యం. దేవి స్వామి గంట సేపు మేము తరిస్తున్నామండి. రెండవది మంచి పుస్తకం. మూడవ దాని పేరు ఏంటి స్వామి అండి అంటే మంచి వచనం. మంచి వచనం అంటే ఇప్పుడు మనం చెబుతున్న దీని పేరు ప్రవచనము అంటారు. ప్రవచనము అంటే మంచి వచనం. పాపులర్ గా అందరూ సత్సంగం అంటే ఏంటి స్వామి అనుకునేది ఏంటండి అంటే సత్సంగం అంటే ఈ ప్రవచనాన్ని సత్సంగం అంటారు. ముఖ్యంగా సాధువులు, మహాత్ములు, లేదంటే ఎవరైనా స్వాములు ఇటువంటి వాళ్ళు ప్రసంగిస్తే వాళ్ళు చెప్పబోతున్న టెక్స్టే ఉద్గ్రంథం కాబట్టి డెఫినెట్ గా ఆ లెక్చర్ సత్సంగమే అవుతుంది. ఏ గీత మీదో, రామాయణం మీదో, భాగవతం మీదో, ఏవో మహాత్ముల యొక్క పుస్తకాల మీదే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి దానికి ఎక్కువ పాపులారిటీ. ప్రవచనానికి సత్సంగము అని. కరెక్ట్. మనలో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేది ఇదే. మామూలు వ్యక్తులని ఆధ్యాత్మిక సాధకులుగా మార్చేది ప్రవచనమే. తెలియని మన యొక్క నిజాన్ని తెలియజేసేది సిస్టమాటిక్ గా మనకు గైడ్ లైన్స్ ఇచ్చే వీటికి అందుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గురుకులాలు ఇత్యాదులకి మనం స్వయంగా వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు గురువులు శుశ్రూష చేసి ఆ సిస్టమ్ అంతా నేర్చుకుంటాం. లేదు అంటే మన అవకాశాన్ని బట్టి. కాబట్టి దీనికి అత్యంత విశేషత ఉండడం సంఘాత్మ ఏదైతే ప్రవచనాన్ని మనం మహాత్ముల ద్వారా వినటాన్ని సత్సంగము అంటారు.
అయితే దీని యొక్క గ్లోరీ చెప్పండి అంటే మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే సత్సంగం దుర్లభం అంటాడు నారదుడు, నారద భక్తి సూత్రాలు. ఆయన ఇచ్చిన సూత్రం ఏంటి స్వామి అండి అంటే మహస్సంగత్సు దుర్లభ అంటాడు. మహాత్ముల యొక్క సత్సంగాన్ని పొందడం వెరీ 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 రేర్ ఆపర్చునిటీ. ఈ పంధ ఇది మనకి తెలిసిందే. మళ్ళా ఆగే అవకాశాలు ఉన్నాయి, డిస్టర్బ్ అవ్వద్దు. ఇది మనకి తెలిసిందే. మహస్సంగత్సు దుర్లభ అంటాడు. చాలా రేరుగా మీకు లభించే అవకాశం ఈ సత్సంగం. వివేక చూడమనిలో కూడా శంకర భగవత్పాదులు ఏం చెప్తారండి? మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం దుర్లభం ఏతత్రయం అంటాడు ఆయన. మనం మనుష్యులుగా పుట్టాము అండి అంటే వీఆర్ బ్లెస్డ్. ఎందుకు స్వామి బ్లెస్డ్ అంటే ధనధాన్యాలు కలిగి ఉన్నామని కాదు. మనుష్యులుగా పుట్టామంటే బుద్ధితో సహా పుట్టాం. మిగతా జీవరాశుల్లో అది లేదు. మనుష్యులుగా పుట్టిన అనేక మందిలో మనకు ముముక్ష కాంక్ష పుట్టింది అనుకోండి. మన యొక్క జ్ఞాన స్వరూపం తెలుసుకోవాలని, ఈ సమస్త జీవబంధాల నుంచి విడిపడాలని. ఇది రెండో స్టెప్. దీనికన్నా దుర్లభం మనుష్యత్వం, ముముక్షత్వం. మహాపురుష సంశ్రయం. మహాపురుషుడు అంటే ఆ సాధు సత్పురుషుడి యొక్క శుశ్రూష దొరికింది మనకి. ఆయన్ని సేవించే భాగ్యం, ఆయన మనల్ని నడిపించే విధానం మనకు దొరుకుతున్నాయి అంటే ఏతత్తు దుర్లభతరం. ఈ మూడు కూడా అత్యంత దుర్లభమైనవి. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. కాబట్టి ఈ రేర్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మనకి తెలుసు. స్వామి అందరూ సంఘంలో ఉంటారు, కానీ ఎందుకో కొంతమందికి అసలు ఇది ఉందనే వార్తే తెలియదు. వార్త తెలిసినా కూడా కొంతమంది అందులో ఏముందిలేండి, గొప్ప గీతా రామాయణాలు మనకు తెలియవా ఏంటి, నాకంత టైం లేదు అని. కొద్ది మందికి మాత్రమే భగవంతుడి కృప వలన, లేదు అన్నింటికన్నా సారమైనది, నిజమైనది ఇదే, అత్యంత ప్రాముఖ్యమైనది ఇదే అనే జ్ఞానం కలుగుతుంది. అందుకే వెరీ రేర్ ఆపర్చునిటీ. వింటున్న కొలది మనం పాలిష్ అవుతుంటామండి సత్సంగంలో. ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్న కొలది మనకు క్లారిటీ వచ్చి మనకి ఆ పాలిష్నెస్ వస్తుంది. పూజ్య గురూజీ స్వామి తేజోమయానంద్ గారు అనేవారు, చిన్మయానంద గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక రా మెటీరియల్, ఒక ముడి పదార్థాన్ని, కానీ వారి యొక్క సాంగత్యంలో నేను వారి యొక్క శుశ్రూష చేస్తున్న కొలది అది ఒక వజ్రం లాగా తయారైంది. కారణం ఏంటండి అంటే మహాపురుషులు చేసే పని అలాంటి. కాబట్టి సత్సంగాన్ని దుర్లభము. ఇది మొదటి విషయం. రామాయణంలో చెబుతారు, బినుసత సంగ వివేకన కోయి. తులసీదాస్ చెప్తారు, సత్సంగమే లేకపోతే వివేకవంతుడుగా ఎవరు మారలేడంట. బినుసత సంగ వివేకన కోయి. మరి సత్సంగం ఎలా దొరుకుతుంది స్వామి అండి అంటే రామకృపాభిను సులభన సోయి. రాముడి యొక్క కృప ఉంటేనే మీకు సత్సంగం లభిస్తుంది. భగవత్ కృప వలన సత్సంగం యొక్క ఉపాసన వలన, ఈ సత్సంగ సాధన వలన వివేకము మనకి లభిస్తాయి. మరి రామకృప ఎలా జరుగుతుంది స్వామి అంటే ఒకలాగే జరుగుతుంది అంటే వెరీ సింపుల్. ఏంటంటే నాకు తెలుసుకోవాలి అని కోరుకుంటే ఆ కోరిక ఎవరికి ఉన్నా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. వారు హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, స్త్రీల, వృద్ధుల, పురుషుల, చిన్మయ మిషన్ వాళ్ళ కాదా, ఇవేమీ ఉండవు. నాకు తెలుసుకోవాలని ఉంది భగవంతుడా అని భగవంతుడా అనకపోయినా నాకు తెలుసుకోవాలని ఉంది అనే సంకల్పం ఉంది అంటే దాని పక్కనే స్వామివారి కృప ఉంటుంది. నీకు తెలియజేయబడుగాక, నీకు సత్ప్రాప్తి కలుగుగాక. ఆ భగవత్ యొక్క ఆశీర్వచనం వలనే ఇవాళ మనందరినీ కూడా బెనిఫిట్ పొందుతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి మూల గ్రంథాల విషయాలు ఇవాళ సంఘంలో నాట్యం ఆడుతున్నాయండి అంటే
సత్పురుషుడి యొక్క దయే. పుణ్యపుంజం ఉండాలి అంటారు కొంతమంది. మనం చేసే సమస్త పుణ్యకర్మల యొక్క సారాంశం ఏంటి స్వామి, దాని ఫలం ఎక్కడ దొరుకుతుంది స్వామి అండి అంటే సాధు మహాత్ముల యొక్క సత్సంగంలో దొరుకుతుంది అని చెప్పాడు. పుణ్యపుంజం వలన రామకృప, రామకృప వలన సత్సంగం, సత్సంగం వలనే ఈ వివేక చోదనం ఇది ప్రకాశిస్తాది అని తులసీదాస్ చెప్తారు. ఇది దుర్లభం. 2, దీంట్లో మరొక 2 స్టెప్పులు మనం నేర్చుకోవాలి. స్వామి మీరు కరెక్టే, అనంత పుణ్యఫలం వలన భగవంతుడు కృప వలన సత్సంగం మాకు దొరికింది. తరువాత చేయవలసిన పని ఏంటి స్వామి అండి అంటే మనం శ్రవణ సాధనం ద్వారా ఆ మహాత్ముడు చెప్పిన మూల పదార్థం గురించి, ఆ దివ్య భగవత్ స్వరూపం గురించి వింటున్నాం. యథాతథంగా అబ్జార్బ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క కృషి. ఎవరైతే శ్రవణం చేస్తున్నామో శ్రవణం చేసిన యొక్క శ్రోత చేయవలసిన కృషి ఏంటి స్వామి అండి అంటే వారు చెప్తున్న సమస్త జ్ఞానాన్ని కూడా నేను అబ్జార్బ్ చేసుకోవాలి. నాకు సంబంధం లేదు, లేకపోతే మనల్ని మనం బ్లాక్ చేసుకోకుండా ఏ దశలో ఉన్నప్పటికీ, ఎదురుగా మన శత్రువే మాట్లాడుతున్నప్పటికీ మనల్ని మనం బ్లాక్ చేసుకోకుండా ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా నేను అబ్జార్బ్ చేసుకోవాలి. అబ్జార్బ్ అంటే గురుదేవ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా అండి, మనం తిన్న ఆహారం ఎలాగైతే కంప్లీట్ గా జీర్ణం అయిపోతుంది, మనతో ఒకటైపోతుంది, అదే రకంగా మనం వింటున్న ఈ జ్ఞానం అంతా కూడా మనలో జీర్ణం అయిపోవాలి, మనతో ఒకటి అయిపోవాలి. దీని పేరే అబ్జార్ప్షన్ అంటారు. ఇది 2వ స్టెప్. దీంట్లో కృషి ఎవరిది స్వామి అండి అంటే మనది, శ్రోతది. మన యొక్క శ్రద్ధా బలం ఎంత ఎక్కువ ఉంటే వారు చెబుతున్న విషయం అంతగా హిట్ అవుతుంది మనకి. కాబట్టి ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి, అబ్జార్ప్షన్ అవ్వాలి. ఎందుకు స్వామి మనకి కొంచెము అది తక్కువ ఉంటుందండి అంటే ఇది చాలా జాగ్రత్త. ఎందుకటండి అంటే మనం ఆల్రెడీ మన మనస్సుని కలర్ చేసుకునో క్లౌడ్ చేసుకునో కూర్చుంటాం సత్సంగం. జనరల్ గా ఒక అభిప్రాయానికి మనమే వచ్చి ఇది నాకు అవసరం లేదు, లేకపోతే ఆ చెప్తున్న వ్యక్తి మీద నాకు విశ్వాసం లేదు, లేదంటే ఆ గ్రంథం మీద నాకు అంత ప్రీతి లేదు, ఏదో మన పిచ్చి వృత్తి. మన మనస్సుని ఆల్రెడీ కవర్ చేసుకొని మనం కూర్చుంటే, లేదంటే మనకు శ్రద్ధ ఉండదు. పుస్తకం ఉందా అంటే ఉన్నట్టే ఉంది స్వామి, ఎక్కడో ఉండాలి. పెన్ను ఉందా, పెన్న స్వామి, పెన్న ముట్టి 25 సంవత్సరాలు అయింది స్వామి అంటాం. ఇవన్నీ మన చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తాయి, కానీ ఇవి మన శ్రద్ధ మాత్రలు. ఎన్ని గంటలకు వచ్చారండి క్లాస్కి అంటే 10:40కి వచ్చాం స్వామి. ఏమి అంటే పప్పు ఉడకలేదు స్వామి, పప్పు ఉడికే ఏమి అయితే భయం. ఇదంతా మన శ్రద్ధ మాత్రలా కాదా చెప్పండి? ఎక్కడ కనిపిస్తుందండి అంటే ఇవన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటి భావానికి ప్రతిరూపాలే బయటగా ఉండేవి. కాబట్టి సహవీర్యం కరవావహై అంటుంది ఉపనిషత్తు. సహవీర్యం అంటే సత్సంగంలో కేవలం వక్తదే 100% రూల్ స్వామి, మాదేమీ పాత్ర లేదు అనటానికి అనలే ఉపనిషత్తు. సహవీర్యం, ఇద్దరూ కూడా మీ ఎఫర్ట్స్ ని అక్కడ పెట్టాలి. ఆయన ఎఫర్ట్ ని పెట్టాలి, మీరు ఎఫర్ట్ ని పెట్టాలి. లేదు అందరూ వచ్చారు స్వామి, స్పీకర్ ఏం చేస్తున్నారు స్వామి, అదిగోండి స్వామి అక్కడ పడుకున్నాడు ఆయన, అలా పడుకొని ఉన్నాడంట స్పీకర్. ఏమి అంటే ఆయన విశ్రాంతి ఆయనది. లేదు, ఆయన కూడా అలర్ట్ గా ఉండాల్సింది, పర్ఫెక్ట్ గా ఉండాల్సింది, మనం కూడా అలర్ట్ గా ఉండవలసిందే. గురూజీ ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. వినే శ్రోతలట 3 రకాలు ఉంటారంట. ఎవరయ్యా 3 రకాలండి అంటే శ్రోత, సరోత, సోత. ఒక వ్యక్తి ఉత్తముడంట, ఆయన పేరు శ్రోత. శ్రోత అంటే ఆ వక్త ఏం చెప్తున్నాడో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వింటాడు, ఆయన పేరు శ్రోత. ఇంకొక ఆయన పేరు సరోత. సరోత అంటే ఇది కొంచెం డేంజరే. సరోత అంటే ఉత్తర భారతదేశంలో చూడండి, మన మామిడికాయలు ఇలా కట్ చేస్తాం, దాని పేరు సరోత అంటారు.
ఆయన ఏం చెప్తున్నా ఈయన ఇక్కడ టపా 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 కట్ చేస్తూ ఉంటాడు. కొంతమందిని వింటుంటాం, ఏది ఒప్పుకోడు. అది తప్పు, ఇది తప్పు, అది తప్పు, ఇది తప్పు. సరోత అంటాడు, ఇది ఒక రకమైన శ్రోత. వీళ్ళు రెండు కాకుండా మూడో రకమైన వ్యక్తి ఉంటాడంట, ఆయన పేరు ఏంటి స్వామీజీ అండి అంటే సోత. హీ కంప్లీట్లీ స్లీప్స్ ఇన్ ద క్లాస్. మరి సహవీర్యం కరావాయ అంటే ఎక్కడ జరిగింది? కాబట్టి మనం ఆదాన ప్రదానం ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. మీ ఎక్కడెక్కడైతే అర్థం అవ్వట్లేదో అక్కడ ఆయన క్లారిటీగా ఎలాబరేట్ గా ఓపెన్ చేసి చెబుతుండాలి. మనం కూడా ఆయన ఎక్కడెక్కడైతే మనకు అందించడానికి ట్రై చేస్తున్నాడు దాన్ని అందుకోవటానికి ట్రై చేయాలి. ఆదాన ప్రదానం జరిగినప్పుడే ఆ శ్రవణం కంప్లీట్ గా జరిగినట్టు లెక్క. అందుకే కన్ను తిప్పకూడదు అంటారు క్లాసులో. ఇదే చిన్నపిల్లల క్లాసులో దిక్కులు చూడండి, వచ్చి పాట్ 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 అని కొడతారు టీచర్లు 4. ఏం సార్ కొడతారు అంటే, నేను ఇక్కడ పాఠం చెప్తుంటే నువ్వు దిక్కులు చూస్తున్నావేమరా అంటారు. అదే ఆధ్యాత్మిక సత్సంగాల్లో అయితే ఏమంటే సాధు ఏమన్నాడు, మా ఇష్టం. ఏమైనా అన్నాడంటే సాధు కోపం వచ్చింది, అమ్మా ఇది మంచోడు కాదు అంటాం మనమే. వినట్లేదు, అందుకే పాపం ఆయనకి కోపం వచ్చింది. గురుదేవ్కి కూడా కోపం వచ్చేదటండి. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైనా క్లాసులో ఎంటర్ అయ్యి కుర్చీ లాగడం, బల్ల లాగడం అలాంటివి చేశారంటే అక్కడ ఆపి నిజంగా ఫైర్ అయ్యేవాడంట ఆయన. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ క్లాస్ అనే, డోంట్ బిహేవ్ లైక్ దట్. శ్రవణంలో అబ్జార్ప్షన్ అంటే అది. వి షుడ్ బాత్ ఇన్ ద క్లాస్, క్యాజువల్ గా వదలకూడదు. మొదటిది ఏంటండి? మొదటి దశ లిజనింగ్, రెండవ దశ అబ్జార్ప్షన్, ఇంకో మూడవ దశ ఉంది. అదేంటి స్వామిజీ అండి అంటే ట్రాన్స్ఫర్మేషన్. సత్సంగం ద్వారా మనలో పరివర్తన రావాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండకూడదు. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే మన సక్సెస్ఫుల్ సత్సంగం జరిగినట్టు లెక్క. లిజనింగ్ నుంచి అబ్జార్ప్షన్ లో ఎవరు ప్రాధాన్యత ఎక్కువ ఉంది స్వామి అంటే మన శ్రద్ధా బలం. లేదు అంటే ప్రాబ్లం అని కాదు, దాన్ని పెంచుకోవటానికి ట్రై చేయాలి. పాజిటివ్ థింకింగ్. పొరపాట్లు జరుగుతున్నాయి, కొంచెం శ్రద్ధ తక్కువే నాకు, మరి ప్రాబ్లం ఏంటి స్వామీజీ అండి అంటే దాన్ని పెంచుకోవటానికి ట్రై, కరెక్ట్ గా టైంకి వెళ్ళటం, పుస్తకము పెన్ను అన్ని పెట్టుకోవడం. ఏం చెబుతున్నారో నా వ్రతం ఏంటండి అంటే 100% దాన్ని నేను యథార్థంగా స్వీకరించగలిగాను. దీని తరువాతది మనలో పరివర్తన రావాలి. బ్రహ్మ వస్తువు అని చెప్తున్నారు. బ్రహ్మ వస్తువు అంటే ఎంత విశాలత కలిగి ఉండాలి, మన హృదయ బుద్ధులు ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి, ఎంత శ్రద్ధా భక్తి ఇత్యాదులు కలిగి ఉండాలి. ఏకదమ్ పాలిష్డ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చిన్నగా మారుతూ ఉండాలి. అది ఎంత ఉత్తముడైతే ఓకే, మొదటి క్లాస్తో క్విక్ గానే వాళ్ళలో అయిపోతుంది. లేదు అంటే చరిత్రలో ఒక కథ చెప్తారు కదా, నువ్వు బ్రహ్మ అని పురుగు పొడుస్తున్నట్టు అలా పొడాలంట గురువు. క్రమేపీ ఆ వృత్తి ఇంజెక్షన్ వలన ఆయనకు ఆ వృత్తి నిలబడి నేను బ్రహ్మనే అనే జ్ఞానం నిశ్చలంగా ఉండిపోతుంది. భ్రమర కీటక న్యాయము అంటారు. పదే ఆ కీటకం పొడిచినట్టు పొడుస్తూ ఉంటే అంతవరకు తనని తాను కీటకంగా అనుకున్నటువంటి అది భ్రమరంగా మారిపోయింది అని పెద్దవాళ్ళు చెప్తారు. ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మన యొక్క నిజ స్థాయిని మనం పొందగలం. ఇది సత్సంగం యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ. ఓకే, దీని పేరు ఏంటి స్వామీజీ అంటే దీని పేరు శ్రవణ సత్సంగము అంటారు. శ్రవణ సత్సంగంలో విశేషం ఏంటి స్వామీజీ అండి అంటే మనలో మార్పు. ఇప్పటి వరకు జీవ అన్నాం, ఇక నుంచి నా నిజస్వరూపం నేను తెలుసుకున్నాను స్వామి. ఇలాంటివే మరికొన్ని సత్సంగాలు ఉన్నాయంట. ఇంకొక దాని పేరు ఏం చెప్తారు స్వామి అండి అంటే సంశ్రయ సత్సంగము అంటారు. ఇంకొకటి
అది చాలా గొప్పదో చాలా చిన్నదో అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. దీని పేరు శ్రవణ సత్సంగం అన్నాను కదండి, దాని పేరు సంశ్రయ సత్సంగం అంటారు. సంశ్రయ సత్సంగం అంటే ఏంటండి అంటే, కొంతమందికి ఆ భాగ్యం కలుగుతుంది. అదేంటండి అంటే, మహాపురుషులకి ప్రత్యక్షంగా సేవ చేసే భాగ్యం. మహాపురుషులకే వాళ్ళు ప్రత్యక్షంగా సేవ చేస్తారు. అటువంటి వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, టన్నుల కొద్దీ పుస్తకాలు చదివే కన్నా మహాత్ముడు యొక్క ఒక దృష్టి ద్వారానే ఇవన్నీ ఏం చెబుతున్నాయో వాడికి అర్థమైపోతుంది. అందుకే మహాపురుషుల జీవితాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మార్పును చెందుతారు. శంకర భగవత్పాదుల విషయంలోనే తోటకాచారి అంత పెద్ద చదివారు కాదు, కానీ ఆయనకు ఆ గురువు సేవ అంటే ఇష్టం. ఆయన కూడా ఎలవ్ చేసేవారు శంకర భగవత్పాదులు. హీ ఆల్సో గాట్ బ్రహ్మస్పర్శ. సురేశ్వరాచార్య మహామేధావి, ఆయన దారి వేరు. కొంతమందికి కలిగే ఈ సత్సంగం పేరు సంశ్రయ సత్సంగము అంటారు. ఇది గురువులో, మహాత్ములో, దివ్య పురుషులో కొంతమందిని ఎలవ్ చేస్తారు తమను సేవించటానికి. అందరి మహాత్ముల జీవితాల్లో కూడా ఇవి జరిగాయి. రామకృష్ణ పరమహంస చరిత్రలో వివేకానంద ఇత్యాదులతో పాటుగా మనబోటి సామాన్యులు కూడా చాలా మంది దేవుడిని చూసేశారండి. వాళ్ళే ధ్యానాలు చేయలేదు, జపాలు చేయలేదు, తపాలు చేయలేదు. వాళ్ళకు ఉన్నది ఒకటే భాగ్యం ఏంటండి అంటే, ఆయన చూసినప్పుడు అంత భక్తి భావంతో చూసేవారు. దే గాట్ ఇట్. వాళ్ళు పొందేశారు దాన్ని. శారదమ్మ ఏం చదవలే, షీ బికెమ్ గాడెస్ ఆఫ్ యూనివర్స్, జగన్మాత ఇండియా. అలాగే ఎంతమంది గురుదేవు దగ్గర శివరామను అనే ఒక వ్యక్తి సేవ చేసేవాడు, పూజ్య గురుదేవ్ స్వామి చిన్మయానందకి. సాందీపనిలో సేవ అంటే ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా సాందీపనిలోను, సిద్ధబారి గురుదేవ్ ఆశ్రమంలోను, గురుదేవ్ కుటియాలో ముందు గదిలో ఈయన ఉండేవాడు. అంతరంగికుడిగా గురుదేవుకి సేవ చే 5:30కి గురుదేవు లెగిస్తే 5:30కి కాఫీ రెడీగా, ఆయన పేపర్లు, పెన్ను, ఏవేవైతే ఆయన పనికి అంతా సిద్ధంగా ఉంచాలో, ఆయన బట్టలు, ఆ రకంగా ఆయన చూసేవారు. ఇలాగ కొన్నాళ్ళు అయ్యేసరికి కొంతమంది బయట దేశం వాళ్ళు వచ్చి చూసి ఈ శివరామాన్ని చూసుకొని గురుదేవ్ ఏంటి ఎక్కడ తిరుగుతున్నారు అనుకునేవారు. ఆ వ్యక్తి గురుదేవు యొక్క రూపం ఆ వ్యక్తికి వచ్చేసింది. గురుదేవ్ కాషాయ బట్టలు వేసుకునేవారు, ఆ వ్యక్తి తెల్ల బట్టల్లో ఉండేవాడు అంతే. సేమ్ చిన్మయానంద లాగే అయిపోయింది శరీరం. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు అడిగారంట, మహాత్మా ఈ వ్యక్తి ఏంటంటే మీలాగే అయిపోయారు అలాగ మీ సేవలో అంటే, గురుదేవ్ అన్నారంట, ఇప్పుడు వాడికి సారూప్య ముక్తిని ఇచ్చానరా అన్నారు. సారూప్య ముక్తి అంటే శాస్త్రంలో ఏం చెప్తారంటే, భగవంతుడు ఏ రూపంలో ఉన్నారో భక్తులు ఆ రూపంలోకి వచ్చేస్తారట, సేవించి సేవించి సేవించి. అదండి సంశ్రయ సత్సంగానికి ఉన్న బలం. అందుకే మహాత్ముల్ని సేవిస్తే అవన్నీ మనం చూస్తాం. వాళ్ళు వైరాగ్యం అంటే ఇది నడుస్తున్న వైరాగ్యం, ఇది నడుస్తున్న శ్రద్ధ, ఇది నడుస్తున్న ముక్త స్వరూపం. ఆ వారి యొక్క శక్తి ఎంత అపారమైన శక్తి, మనలో ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైనది, పావనమైనది ఈ సత్సంగం. తేజోమయానంద గారు కూడా గురుదేవ్ గురించి చెప్తుండేవారు. ఏ ఏ లక్షణాలైతే మహాపురుషుల లక్షణాలు అన్ని శాస్త్రాల్లో వర్ణించారో ఆ లక్షణాలన్నీ పుణికి పుచ్చినట్టు ఈయనలో నాకు కనిపిస్తున్నాయి అనేవారు. భగవద్గీత చదివినప్పుడు స్థితప్రజ్ఞ లక్షణాలు అని చదువుతాం. అవి చదివే పుస్తకంలో ఉన్నంత వరకు మనకు అర్థం కావు. ఈ లక్షణాలన్నీ ఎదురుగా ఆ మనిషి యొక్క జీవితంలో కనిపించేసరికి ఓహో ఇవా స్థితప్రజ్ఞ లక్షణాలు. అంతకన్నా గొప్ప సత్సంగం ఏముంటదండి. కాబట్టి కానీ ఇది గతించిన సత్సంగం కన్నా ఇది అత్యంత దుర్లభమైనది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మందికి ఈ అవకాశాన్ని అయితే ప్రసాదించరు. ప్రసాదించాము అంటే మహత్ భాగ్యమే. సంశ్రయ సత్సంగం. ఇంకొక సత్సంగం ఉందండి, దాని పేరు ఏం చెప్తారు స్వామి అంటే
తీర్థ సత్సంగము అంటారు. పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పే మాటలు. తీర్థ సత్సంగము అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం, అత్యంత పావనమైన ప్రాంతం. అక్కడికి మనం వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండటాన్ని తీర్థ సత్సంగము అంటారు. ఇది కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నదే. ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళామంటే మన మనసులో ఎలా ఉంటది? తిరుమల వెళ్ళాం స్వామి, కాశీ వెళ్ళాం స్వామి, అరుణాచలం వెళ్ళాం స్వామి అంటే మన మనసులో ఎలా ఉంటది? ఇవి గొప్ప గొప్ప అందమైన సౌందర్యమైన లొకేషన్లే. ఇది కూడా ఒక భూభాగమే. అయినప్పటికీ కూడా ఇక్కడ కలరు, ఇక్కడ అనుభూతి, ఇక్కడ వాసము వేరు. ఇటువంటి ప్రత్యేకమైన క్షేత్రాలలో, తీర్థాలలో ఉండటాన్ని తీర్థ సత్సంగము అంటారు. అదెందుకు చెప్తున్నారు స్వామి అంటే, సాధకులుగా అది చెయ్యాలి, సేవించాలి. పిక్నిక్ స్పాట్ గా కాదండి. పిక్నిక్ స్పాట్ గా కాదు. మనం ఎంత ధనవంతులమైనా, గుణవంతులమైనా, బలవంతులమైనా ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు మన బుద్ధి ఏంటి స్వామి అంటే, మేము పరిచారకులు. ఆ మహాత్ముడో, ఆ భగవంతుడో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ మన పరిస్థితి ఏంటి అంటే పరిచర్యం. అక్కడికి కూడా వెళ్ళి నాకు ఏసీ రూమ్ ఉండాలి, అటాచ్డ్ బెడ్రూమ్ ఏంటది, అటాచ్డ్ బాత్రూమ్ లేకపోతే నేను ఉండలేను, నాకు సలాడ్ ఎర్లీ మార్నింగ్ అటువంటివి ఏమీ లేకుండా ఆ కొంత టైం వాళ్ళు ఏది పెడితే అదే. మన చిన్మయ మిషన్లో అందుకే మనం క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తాం. క్యాంపులు వచ్చిన వాళ్ళందరూ అంటారు, స్వామి ఆ 7 రోజులు మాత్రం మేము ఇంకొక ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నామండి, వేరే స్థానంలో. వీటిని తీర్థ సత్సంగాలు అంటారు. ఈ ఎందుకు స్వామి ఇది నిజంగా సంప్రదాయంగా ఉంది అంటే ఉండేదే. పూర్వం చాలా మంది తమ అంతిమ కాలాన్ని ఇళ్లలో గడిపేవారు కాదు. వీళ్ళ చేత తిట్లు కాసుకొని, దెబ్బలు కాసుకొని ఇక్కడ ఉండం స్వామి మేము, మా అంతిమ కాలాన్ని భగవత్ సాన్నిధ్యంలోనే గడుపుకుంటామని కాశీ అటో పోయేవారు. ఇప్పటికి కూడా చాలా మంది మేము అరుణాచలంలో ఫ్లాట్ కొనుక్కున్నాం స్వామి, మేము పాండిచ్చేరిలో ఫ్లాట్ కొనుక్కున్నాం స్వామి. ఏమి అండి అంటే మా గురువు వసించిన స్థానం అది. ఈ ఆఖరి కాలం ఏదో ఉందో జపధ్యానాలలో కేవలం అక్కడే గడిపి ఈ శరీరం ఏదో అక్కడే పడేస్తాం. పూర్వం కాశీ యాత్ర అయితే ఫేమస్, ముసలోళ్ళు అందరూ వెళ్ళిపోయేవారు. ఏమండి వెళ్ళిపోతున్నారండి అంటే, శరీరం పడిపోయినప్పుడు కాశీలో సాక్షాత్తు శివుడు వచ్చి తారకనామం చెప్పేవాడట. ఎందుకంటే కాశీని ఫలానా ఎంపీ గారి ఊరో, ఎమ్మెల్యే గారి ఊరో అనరు. కాశీని శివుడు ఊరు అంటారు. అది ఆయన ఓన్ విలేజ్. హీఈస్ ద రూలర్ ఆఫ్ దట్ పర్టికులర్ సిటీ. కాబట్టి ఆయన మోక్షాన్ని అక్కడ ప్రసాదిస్తాడు. కాబట్టి స్వామి ఇదంతా స్విమ్ చేశాం, కానీ చేరవలసిన దానికి ఆయన సహాయం కావాలి. దీని పేరు తీర్థ సత్సంగము అంట. ఇది చెయ్యాలి. మా ఆచార్యజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఆమె అంట, ఆయన కలకత్తాలో చిన్మయ మిషన్ ఆచార్యగా పనిచేసినప్పుడు బహ్రైన్ ఎక్కడి నుంచి ఇండియన్ ఫ్యామిలీయే కానీ అక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అక్కడ పనులు ఉద్యోగాలు చేసుకున్నారు. మళ్ళీ ఇండియా, వాళ్ళకి కలకత్తా, మళ్ళీ ఇండియా వచ్చేయాలనేది ఆమె సంకల్పం. వచ్చేయాలన్నప్పుడు ఆమె స్నేహితులందరికీ ఆమె చెప్పిందంట, కలకత్తాలో చిన్మయ మిషన్ ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల్లోనే నాకు ఫ్లాట్ చూడండి అంటే వాళ్ళు అడిగారంట, ఏమమ్మా అక్కడ ఏమైనా తక్కువ డబ్బులకు వస్తుందనా ఏంటి అంటే, లేదు, దెన్ ఐ కెన్ గో టు సత్సంగ్ వెరీ ఈజీలీ. నేను సత్సంగాన్ని మిస్ అవ్వను. అది కూడా తీర్థ సత్సంగమే. ఎక్కడ మహాత్ములు ఉన్నారో, ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి మనం వెళ్ళి చేరాలి. చేరితే ఎక్కువ అవకాశం మనకి కలదు. దీని పేరు తీర్థ సత్సంగం. కాల సత్సంగం అని కూడా. కాల సత్సంగం అంటే ఏకాదశి, మహాశివరాత్రి ఇత్యాది ప్రత్యేకమైన కాలంలో ఆ పుణ్యవ్రతాన్ని ఆచరించడం. రోజు అంత నిష్టగా ఉండలేం స్వామి మేము, కానీ ప్రత్యేకంగా ఆ రోజు, ఆ ఏకాదశి పర్వదినం ఆ రోజంతా ఇంకా నేను సంసారం ముట్టుకోను స్వామి, కేవలం భగవత్ చింతనలోనే గడుపుతాను.
దాని పేరు కాల సత్సంగం అంటారు. అయితే ఇప్పుడు వరకు చెప్పిన సత్సంగాలన్నీ కూడా బయటవే నేను చెప్పా. శ్రవణ సత్సంగం కానీ, సంశ్రయ సత్సంగం కానీ, తీర్థ సత్సంగం కానీ, కాల సత్సంగం కానీ అసలైన సత్సంగం మనలో చేయాలట. దీన్ని ఆంతరంగిక సత్సంగం అంట. అవేంటి స్వామి అండి అంటే సత్కర్మ, సత్ విచారణ, సద్భావం. సత్కర్మలని ఆచరించటమే శరీరం ద్వారా చేసే సత్సంగం. సత్ విచారణ, ఆ సత్పదార్థం గురించి విచారణ చేయడమే బుద్ధి ద్వారా చేసే సత్సంగం. సద్భావం, సద్భావం అంటే అందరి గురించి కూడా మంచిగా ఫీల్ అవ్వటం. ఇవి ఆంతరంగికంగా మనం చేయవలసిన సత్సంగం యొక్క కోశాలు, పొరలు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. సద్భావన, సద్విచారణ, సత్కర్మ. ఈ మూడింటిని కూడా నిత్యము చేస్తే మరి అటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు రాదండి? ట్రాన్స్ఫర్మేషన్ రావటమే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సత్సంగంలో ఉన్న మహత్తు ఇదొకటి. మనం మారుతాం, మనం లాభం పొందుతాం, కానీ మనల్ని చూసిన వాళ్ళు కూడా మారడం ప్రారంభిస్తారు. ఇదేదో ఉంది ఇక్కడ దివ్యమైన వస్తువు, దానిని పట్టుకుంటే లోహం కూడా బంగారం అవుతుంది. పారస మణి అని ఒక మణి ఉంటుంది. ఆ మణికి లోహాన్ని ముట్టించిన అది సువర్ణంగా మారుతుంది. గురువుకి శక్తి ఉంటుంది అంటారు. తను మహాత్ముడు, తనని తాకిన వాళ్ళని అందరినీ కూడా మహాత్ములుగా, సాధు పురుషులుగా, మహాత్ములుగా ఆయన మార్చగలుగుతారు. ఇది సత్సంగం యొక్క మహత్యం. సజ్జనులని ఆశ్రయించాలి, సదాచారాన్ని అవలంబించాలి, మనం సాధువులుగా మారాలి. ఎందుకో తెలుసా అండి, ఆ బ్రహ్మ పదార్థం పరమ సాధు. అదేదో జడ పదార్థం అనుకునేవారు. సర్వగుణాలు ఆశ్రయించినటువంటి భగవత్ పదార్థం. కొంతమంది మనం బ్రహ్మ విచారం చేసినప్పుడు బ్రహ్మ అంటే ఏమీ ఉండదు, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు అంటే మనకేదో ఆకాశం లాగాను పొడి పొడిగా ఉన్నట్టు ఊహించేసుకుంటాం. కాదు, బ్రహ్మ పదార్థం సమస్త ఆలవాలం, సమస్త సద్గుణాలకి నిలయం. ఈవెన్ భగవంతుడిని పుట్టించే స్థానం అండి. అది ఎలా రసహీనం అవుతుంది? బ్రహ్మరసం అన్నింటికన్నా గొప్ప. దానిని పొందాలి అంటే దానికి నచ్చేది ఈ సాధురసం, మంచితనం. ఆ మంచితనానికి మెట్టు సత్సంగం. కాబట్టి దానిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. దుర్లభమైన ఈ ఛాన్స్ మనకి ఎప్పుడైనా లభిస్తే డోంట్ లీవ్ ఇట్. అది ఒక మహాత్ముడి యొక్క సేవ అయినా కావచ్చు, లేదు అంటే ఆయన చెప్పిన వాణి అయినా కావచ్చు, ఆ మార్గమైనా కావచ్చు, ఆ పుస్తకమైనా కావచ్చు. తుత్తురుబిత్తురుగా మనం ఏదో పిచ్చి వాళ్ళలాగా సరైన విచారణ పందా లేక క్యాజువల్ గా తీసుకోకూడదు. ఈ విషయాన్ని సిన్సియర్గా ఫాలో అవ్వాలి. వారి వాక్యమే మహావాక్యం, వారి పంధ సర్వోత్కృష్టమైన పంధ. ఇది ఎక్కడా దొరకదు. కాబట్టి డోంట్ లీవ్ ఇట్. రెండోది, సత్సంగం వల్ల మనకి లాభం ఏంటి స్వామి అండి అంటే మన స్టేటస్ ఏంటో మనకి తెలుస్తుంది. ఎక్కడ నేను నిలబడి ఉన్నాను, నాలోని దోషాలేంటి, నన్ను నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి. అత్యంత సులభంగా ఒకే ఈ వృత్తి దీన్ని ఇక్కడ పడేస్తే పోయే, ఈ వృత్తి దీన్ని ఇక్కడ పెట్టుకుంటే పోయి, అంత సులభం ఈ సత్సంగంలో ఉంటుంది. తర్వాత ఇదందరికీ మనకి అనుభవమే. సత్సంగంలో మన మనస్సు లిఫ్ట్ అవుతుంది. అవునా కాదా అంటే అవును స్వామి. మామూలుగా ఉన్నప్పుడు లిఫ్ట్ అవ్వడం అంటే ఉత్తేజానికి గురి కావటం కాదు, ఒక దేవీ భావంలోనికి ప్రవేశిస్తుంది మనస్సు. ఇది మరెక్కడా జరగదు. కేవలం సాధు మహాత్ముల యొక్క సంఘంలోనే, ఈ దివ్య గ్రంథాల యొక్క శ్రవణంలోనే మన మనస్సు ఇంతవరకు వ్యావహారిక బంధాలలో అత్యంతంగా రమించినది ఒక్కసారి లిఫ్ట్ అయ్యి పైనుంచి చూసేసరికి మనకి కొంత ధైర్యము, ఆలంబన, ఉపశమనం కలుగుతాయి.
అలా మన లిఫ్ట్ చేస్తుంది సత్సంగం. దీనికి ఆ శక్తి ఉంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఈ మహద్భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్సంగం యొక్క ప్రాధాన్యం కథలుగా చెప్తారు పెద్దవాళ్ళు. ఓసారి నారదుడు నారాయణుడిని అడిగాడంటే, స్వామి నాకు సత్సంగ మహాత్మ్యం తెలుసుకోవాలనుంది అని. నారాయణుడు చెప్పాడంట, అదిగోరా అక్కడ చెట్టు మీద పిట్ట ఉంది కదా, వెళ్ళు తెలుసుకో అంట. చిన్న బాలవిహార్ స్టోరీ ఇది. నారదుడు అక్కడికి వెళ్ళాడంట. ఇదిగో పిట్టగారు స్వామి సత్సంగ మహాత్మ్యం నిన్ను అడిగి తెలుసుకోమన్నారని విందా అన్నాడంట ఆయన. ఆ మాట వినగానే పిట్ట చెట్టు మీద నుంచి పడిపోయి చచ్చిపోయిందంట. నారదుడి పరుగున స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆ పిట్ట పడిపోయింది, ఏమిటి అంటే, పోనీలే పోతే పోయింది, అదిగో అక్కడ ఒక ఆవుకి దూడ కనిపిస్తుంది కదా, చిన్న ఆవుకి ఒక ఆడపేయి పుట్టిందంట. ఆ ఆడపేయి దగ్గరికి వెళ్ళి అడుగు సత్సంగం అంటే ఏంటి అంటే, ఇదిగో పెయ్యి గారు సత్సంగ మహాత్మ్యం స్వామి అడగమన్నారు, మీరు చెప్పండి అంటే, ఆ మాట విని అది పడిపోయింది. నారదుడికి భయం పుట్టింది. ఇదేంటి స్వామి, నేను వెళ్తే కరోనా వస్తుందా ఏమిటి, ఇలా పడిపోతున్నాయన్నీ పటపటమని. స్వామి అది పడిపోయింది, ఆవు పేయి కూడా పడిపోయింది, ఇప్పుడు ఎవరిని ఏమి అంటే, అదిగో ఆ రాజుగారి బిడ్డడు ప్రిన్స్ ఉన్నాడు కదా, యు గో అండ్ ఆస్క్ హిమ్. నారదుడు భయంగా వెళ్ళాడంట, ఆయన కూడా పడిపోతే రాజు కొట్టేస్తాడు కట్టేసి అనేసి. వెళ్ళంగానే ఆ ప్రిన్స్ నమస్కారం పెట్టి అన్నాడంట, అయ్యో మహాత్మా, సత్సంగం యొక్క మహాత్మ్యాన్ని మీరు అడుగుతారేమిటండి, నా పూర్వజన్మలో ఆ పిట్టని నేనే, నీ దృష్టి నా మీద పడింది, నాకు ప్రమోషన్ వచ్చింది, నేను ఆవు దూడగా జన్మించాను, అదేం భాగ్యమో మళ్ళా జన్మలో నువ్వు మళ్ళా ఎదురుపడ్డావు, నీ దృష్టి నా మీద పడింది, ఇప్పుడు చక్రవర్తి తనయుడిగా పుట్టాను, ఇంకేం భాగ్యం ఉందో ఎప్పుడూ వచ్చావు స్వామి, ఇంకేం కావాలి నీకు సత్సంగం యొక్క మహాత్మ్యమో, నీ దర్శనం వల్లనే మా జన్మలు పావనం అవుతున్నాయండి, మేము దేదీప్యమైన దైవీ శరీరాలను పొందుతున్నాం మహాత్మా. భగవంతుడి యొక్క ప్రతిరూపమైన సాధు పురుషులను దర్శించినంత మాత్రాన్నే ఇదే సత్సంగం యొక్క మహాత్మ్యము అని పెద్దవాళ్ళందరూ కీర్తించిన పంథ. మనం పదే భగవంతుడికి ప్రార్థన చేయాలి, స్వామి మాకు దీని నుంచి దూరం చేయకు, తప్పులో ఒప్పులో ఏవో ఒకటి చేస్తుండే ఉంటాం, కానీ కడుపును పట్టుకో తండ్రి అని మనం ప్రార్థన చేసి ఆయన పాదాలని నిత్యము ఆశ్రయించాలి. మనం ఎటువంటి వాళ్ళమైనా ఆయన గొప్పవాడుగా, అదొక భరోసా. హరి ఓం అండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.